తులసి కాఫీ. అత్తగారు ఎక్కడ? అమ్మ ఊరు వెళ్ళిపోయింది. నీతో చెప్పెళ్ళడానికి సైట్కి కూడా వచ్చింది కదా. సైట్కి వచ్చారా? ఎప్పుడు? నేనే వచ్చి డ్రాప్ చేశాను. లేదే, నేను చూడలేదే. నేను కలిసి కదా వెళ్తాను చెప్పింది. చెప్పు. ఎలా జరిగింది? ఆవిడ లిఫ్ట్లో ఉందన్న విషయం ఎవరికి తెలియదు సార్. తెలుసుంటే ఎలాగోలా సేవ్ చేసి ఉండేవాళ్ళం. పాపం ఊపిరాడక చనిపోయారు. పట్టుకోండి, అంబులెన్స్ ఫోన్ చేయండి. తమ్ముడు, నువ్వెంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది. కానీ మీ కుటుంబంలో జరిగిన విషాదానికి నేను కారణం కాదు. నాకు మీ నాన్న మీద కోపం ఉండేది నిజం. దానికి మీ కుటుంబాన్ని నాశనం చేసేంత చెడ్డవాడిని మాత్రం కాదు. ఏదో బ్యాడ్ టైం. నీకేదైనా సహాయం కావాలంటే ఏ టైం అయినా సరే తప్పకుండా నాకు కాల్ చేయి. అది చెప్పి వెళ్దామని వచ్చాను. ఉంటాను తమ్ముడు. ఇంకెన్ని రోజులు జరిగిన దాని గురించి బాధపడుతుంటావు? ఆ రోజు అమ్మని నేను డ్రాప్ చేసి ఉంటే ఇలా అయి ఉండేది కాదు కదా. అనవసరంగా ఎక్కువ ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. ఏదైనా జరగని రాసుంటే దాన్ని ఎవరు ఆపలేరు. నువ్వు నార్మల్ అవ్వాలి, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. మీ అమ్మగారు ఉండుంటే ఇదే కోరుకునేవారు కదా. నేను మామయ్యని చూడాలి. హీస్ ఫైన్. ఇంకో 2 డేస్లో నార్మల్ వర్క్ షిఫ్ట్ చేస్తాం. ప్రస్తుతానికి ఆయన డిస్టర్బ్ చేయకుండా ఉంటే మంచిది. టూ డేస్లో నార్మల్ అయిపోతారని చెప్పారుగా. డోంట్ వరీ. తులసి, జరిగిందంతా నిన్నే తెలిసింది. ఒకే వారంలో ఇద్దరు ఊహించడానికి కష్టంగా ఉంది. ఐఎమ్ సారీ. అంకుల్ విల్ బీ ఫైన్. నీకెప్పుడేం కావాలంటే నాకు కాల్ చేయి. సరేనా? బాయ్.
మొత్తం డీటెయిల్స్ పూర్తిగా నోట్ చేయి. సార్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? తను మాకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు. మా ఫ్యామిలీ డాక్టర్. నిన్నే హాస్పిటల్ కూడా కలిసాం. ఏమైందో తెలియదు, సడన్గా న్యూస్ చూసి షాక్ అయ్యాం. ఖచ్చితంగా ఈ 3 చావులకి మీకు ఏదో సంబంధం ఉంది. సార్ సార్, ఎవరన్నా సొంత అమ్మని మావని చంపుకుంటారా? కరెక్టే కదా, న్యాయంగానే మాట్లాడుతున్నాడు. కరెక్టే. సార్, ఆ ముగ్గురు చనిపోవడానికన్నా ముందు చివరిసారిగా కలిసింది తులసి గారినే. సార్, అదే కాకుండా ఈ ముగ్గురు కూడా ఒకే ప్యాటర్న్లో చనిపోయారు సార్, ఊపిరాడకుండా. ఇలా కూడా ఒక స్ట్రాంగ్ కోఇన్సిడెన్స్ ఉంది. నాకు తెలుసు, ఐ నో. ఈ ఎస్ఐ ఇన్స్టింక్ట్ సేస్ ఇది ఖచ్చితంగా మర్డరే. సార్, అవన్నీ యాక్సిడెంట్స్. మరీ చైల్డిష్గా బిహేవ్ చేయకండి. చైల్డిష్ గా బిహేవ్ చేస్తుంది నేనా ఆ హంత కూడా? అసలు ఆ డాక్టర్ చచ్చిపోయినప్పుడు కార్ డోర్లు ఉన్నాయి కదా, ఆ 4 డోర్లకి చైల్డ్ లాక్ వేసు, కానీ దాంట్లో చైల్డ్ లేదు. వై? ఎందుకు? ఫ్లోలో వచ్చింది. సూపర్ సార్. దీనికి మీ దగ్గర ఆన్సర్ లేదు కదా? ఐ నో, బికాజ్ ఐఎమ్ పోలీస్. హంతకుడు ఎవడైనా సరే వాడిని అరెస్ట్ చేస్తాం. ఎంత పెద్దవాడైనా సరే చట్టం ముందుకు తీసుకొస్తాం. ఉరి శిక్ష పడేలా చేస్తాం. మావయ్య ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది. పర్వాలేదు కదా? ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు? ఈరోజే. చెప్పాల్సింది కదా అంకుల్, పికప్ చేసుకోవడానికి వచ్చామని. ఏం పర్లేదు బాబు. నేను అర్జెంట్గా సైట్కి వెళ్ళాలి, మీరు మాట్లాడుతూ ఉండండి. బాయ్. ఎవరు చేసిన పాపమో మన కుటుంబాన్ని అతలాకుతలం చేసింది. బాలస్వామను పూజారు ఉన్నారు, ఆయనతో పరిహారం చేద్దాం. వద్దు మావయ్య, కృష్ణకి ఇలాంటివన్నీ నచ్చవు. మీరు చిన్నపిల్లలు, కొన్ని విషయాలు మీకు అర్థం కావు. ఇవన్నీ మన పరిధిలో లేని సంగతులు. బాలస్వామి ఇంటికొచ్చి యాగం చేస్తే చాలు, మనల్ని పీడిస్తున్న దుష్టశక్తులని మనల్ని విడిచి వెళ్ళిపోతాయి. ఎవరు చేసిన పాపమా మన కుటుంబాన్ని అతలాకుతలం చేసేసింది. ఈ ముగ్గురు కూడా ఒకే ప్యాటర్న్లో చనిపోయారు సార్, ఊపిరాడకుండా. ఇలా కూడా ఒక స్ట్రాంగ్ కోఇన్సిడెన్స్ ఉంది. అసలు ఆ డాక్టర్ చచ్చిపోయినప్పుడు కార్ డోర్లు ఉన్నాయి కదా, ఆ 4 డోర్లకి చైల్డ్ లాక్ వేసు, కానీ దాంట్లో చైల్డ్ లేదు. వై? డ్రైవర్ ఏమైంది? డోర్ లాక్ అయింది. చైల్డ్ అయింది మేడం. ఆ ముగ్గురు చనిపోవడానికన్నా ముందు చివరిసారిగా కలిసింది తులసి గారినే. వస్తావా? బాయ్, టేక్ కేర్.